దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత ప్రియులారా, ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యము నిమిత్తం మరొకసారి మనం అందరం కలిసి ప్రార్థన చేసుకున్నాం. అందరూ బాగున్నారు కదండి? మీ అందరూ క్షేమముగా ఉన్నారని తలంచుచు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన మా ప్రభువా, నీకు వందనాలయ్యా. గతించిన ఉదయకాలం నుండి ఇప్పటి వరకు నాయన మాకు తోడుగా ఉండి ఆలోచన యందును, క్రియలు యందును, పనులు యందును, ప్రయాణములు యందును, మాట యందును, చూపు యందును నాయన మాకు సహాయముగా అనుగ్రహించి నడిపించి బలపరిచిన తండ్రి, నీ స్తోత్రాలు. ఈ సమయంలో నీ దాసుడని నేను నీ లేఖనమును చేతపట్టి నీ ఎదుట నన్ను చేరి నన్ను నా తలంపులు మరుగు చేసి ఈ దినము నీ బిడ్డలతో ఏ మాటలు బయలుపరచున్నాయన్నావో, ఏ మాటలను వివరించున్నాయన్నావో అవి బయలుపరిచి నడిపించి నీ దీన దాసుడైన నన్ను నీ సిలువ చాటను మరుగుపరిచి నీవే నాలో ఉండి మాట్లాడమని, నీ ఆత్మ నడిపింపును మాకు దయచేయమని రక్షణకర్త అయిన దేవదేవుని నామమును అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సదా మనకు తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు కొన్ని విషయాలు తేటగా మనకు బయలుపరుస్తున్నాడు. ఎటువంటివంటే ఆత్మ సంబంధమైన విషయాలన్నీ కూడా మనకు బయలుపరుచున్నాడు. ఎటువంటిది అని మనం గమనించినప్పుడు పౌలు గారు చెప్పే ప్రతి మాట ఆలోచనగా ఉన్నదని మనం గ్రహించాలి. 14వ రాత్రి వచ్చినప్పుడు అంతే సముద్రమునకు ఇటు అటు కొట్టుకుని పోవచుండగా అర్ధరాత్రి వాడవారు ఏదో ఒక దేశము దగ్గర పడుచున్నదని వారు చూచి బడుదు వేసి 20 బారలు లోతును తెలుసుకుని ఇంకను కొంత దూరము వెళ్ళిన తర్వాత మరల గోతు వేసి చూచి పదునైన భారమైన లోతు ఉన్నదని తెలుసుకుని. ప్రియులారా, ఈ మాటలను ఎందుకు పౌలు గారు చెప్తున్నారు అంటే ప్రయాణం గురించి కూడా బైబిల్లో రాయబడి ఉంది కదా. అవునండి, పౌలు గారిని ఇంకా కొన్ని దినాలు కొన్ని సూచక్రియలు చేయుటకు దేవుడు అనేక రీతిలుగా వాడుకున్నాడనే విషయం మాత్రం మనం మర్చిపోతున్నాం. ఇదైతే మనం బాగా గమనించాలి ప్రియులారా. గమనించకపోతే నష్టపోయేది మనమే అనే విషయం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ప్రభు నీతో నాతో మాట్లాడుచున్నారనే విషయమును మనం మర్చిపోతే మాత్రం నష్టపోతామనే విషయాన్ని గమనించాలి. అయితే రాతు తిప్పగల పడుదుమేమని భయపడి వారు అమరదులోనికి 4 లంగరలు వేసి ఎప్పుడు తెల్లవారిని అని కాచుకుని ఉండిరి. అయితే వారు విడిచి పారిపోయి అంటే వాడ విడిచి పారిపోదు మరి మేము అనువులో ఉండిమని వారు భావించినప్పుడు లంగర్లు వెయ్యి మాటుగా సముద్రములో పడవ తిప్పివేసను. అందుకు పౌలు, మీరు వాడలో ఉంటేనే గాని మీరు ఇక్కడ ఏమంటున్నాడండి ప్రియులారా, మీరు వాడలోను ఉంటేనే గాని మీరు తప్పించుకోలేరని సదాధిపతిను అధిపతులతో రాజులతో ఇక్కడ పౌలు గారు అంటే ముందు చూపుగా మాట్లాడుతున్నాడు పౌలు గారు. మనం ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి ప్రియులారా. ఇక్కడ ఎందుకు పౌలు గారు ఈ రకంగా మాట్లాడుచున్నాడు అంటే ఆత్మ సంబంధమైన విషయాలు ఏదైనా కూడా కొంచెం ఆలోచన తగ్గానే ఉంటాయని మనకి. అయితే ఇక్కడ అంటున్నాడు అని చెప్పాను. వెంటనే సైనికులు పడవల తాళ్ళు క్రోచి దాన్ని కొట్టుకుని పోనిచ్చిరి. తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి
మీరు మీరు 14 దినముల నుండి ఏమీ పుచ్చుకొనుగా మీరు ఉపవాసము ఉన్నారని గనుక ఆహారమును పుచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఇది మీ ప్రాణ రక్షణ సహాయమని మీలో ఎవరైనా తలంచి ఒక వెంట్రుకైన నశింపదని చెప్పుచు ఆహారము పుచ్చుకొనుడని అందరినీ బ్రతిమాలికొనును. ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకుని అందరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి కొనసాగెను. అప్పుడు అంటే ఇక్కడ ఒక రొట్టె విడిచారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు పౌలు గారు. ఎక్కడ? వాడలో. పిల్లలు ఎందుకు అంటే ఇక్కడ వాడ నావికులు వీరందరూ కూడా ఏ రకంగా ఆహారంతో కొదువై ఉన్నారు అని పౌలు గారు గ్రహించారు. ఈనాడు మనము కూడా అటు గ్రహింపు కలిగి ఉన్నామా లేదో ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఆత్మ సంబంధమైన క్రియలు మనం కలిగి ఉన్నాము లేకపోయినా దేవుడు మన పట్ల ఏ రకమైన క్రియలు కలిగి ఉన్నాడు అని మనం గ్రహింపు కలిగి ఉండాలి. అయితే 6 పుచ్చుకునేది వాడలో ఉన్న మేమందరము 276 వారు తిని తృప్తి పొందిన తర్వాత గోధుమ సముద్రంలో పారబోసి, అంటే చూడండి, గోధుమలు సముద్రంలో పారవేసి వాడను తేలిక చేశారంటే పౌలు గారి యొక్క దైవజనుడు ఇచ్చిన రొట్టె ముక్కలను తింటూ సుమారు 176 మంది అందులో ఉన్నప్పుడు వారందరికి ఆహారము సమృద్ధిగా దొరికింది. తర్వాత ఈ యొక్క గోధుమలన్నీ సముద్రంలో పడవేసినప్పుడు మరి వాడ తేలిగై అది చక్కగా నడుస్తున్న రీతిని మనం చూస్తున్నాం. ఉదయమైనప్పుడు అది ఏ దేశమును వారు ఏ దేశము అంటే వారు ఏ దేశం వెళ్ళిందో గుర్తుపట్టలేదు, కానీ దరియా దేశం అనే ఒక దరియాకి వెళ్ళినప్పుడు ఏదో అని గుర్తుపట్టగోరుచున్నారు అనే విషయం ఇక్కడ కనబడుతుంది. అంటే ఈ వాక్యము ఇంకా కొన్ని వచనాలను చదివి సాధ్యమంద అయిత అందులోనికి వాడను తోడవలనని ఆలోచించరి గనుక లంగరు తాళ్లు కోసి, ప్రియులారా చూడండి, లంగరు తాళ్లు కోసి వారిని సముద్రంలో విడిచిపెట్టి చుక్కాను తాడును కోసి ముందుడు చాప పైకెత్తి సరిగా నడిపించిరి. ఈ వాడ గురించి బైబిల్ గ్రంథంలో ఎందుకు రాయబడిందంటే పౌలు గారు ఉన్నారు కాబట్టి. లేదా ప్రయాణం గురించి ప్రభు పెద్ద మన అనేక రీతిలుగా రాసవలసిన అవసరం లేదు. పౌలు గారు ఎందుకు ఈ మాటలు మనకు చెప్తున్నారంటే ప్రియులారా మనం ఒకసారి ఆలోచన కలిగి ముందుకు నడవాలనేది దేవుని ఉద్దేశం. అయితే ఇక్కడ కనుక 2 ప్రమాదములు కలసిన స్థలమునందు చిక్కుకొని వాడను మెట్ట పక్కట తగ్గించింది. అందువలన అనివిని ఊరుకుని పోయి కదలకై ఉండెను. అమరము ఆ దెబ్బకు బద్దలై కోసై ఖైదులలో ఎవడను వీదుకుని పారిపోకుండానట్లు వారిని చంపవలనని సైనికులు ఆలోచన పుట్టిన గాని శతాధిపతి పౌలును రక్షింప ఉద్దేశించి వారి ఆలోచన సాగనీయక మొదట ఈతగలవాడు సముద్రను దూకి దరికిపోవాలనియు కడమ వారిని కొందరు పలకల మీదను కొందరు వాడచెక్కల మీద పోవాలని ఆజ్ఞాపించిరి. ఇలాగూ అందరూ తప్పించుకుని దరి చేరిరి. ప్రియులారా ఈ వాడ సముద్రం అదిదరికి పగిలిపోయినప్పుడు వారు అనేకులుగా శతాధిపతి వీళ్ళందరూ కూడా అనేక రకాలుగా అంటే సైనికులు పారిపోయిన వాళ్ళందరిని చంపేయాలని చూశాడు. కానీ శతాధిపతి పౌలు గారిని దృష్టిలో పెట్టుకుని
ఎవరిని కూడా చంపకూడదు, ఎవడు ఓపిక పట్టి ఎవడు ముందు నడుస్తాడు వాడు వెళ్ళి ఒడ్డుకు చేరండి అని చక్కని వార్త ఇచ్చాడు. అంటే ఇక్కడ పౌలు గారిని కూడా ఈ యొక్క సైనికులు అదే సమయంలో పౌలు గారిని కూడా చంపగోరుచున్నారేమని ముందు చూపు కలిగిన వాడై శతాధిపతి మంచి ఆలోచనతో ముందుకు నడిచిన వాడై ఉన్నాడు. పిల్లలు అందరూ కూడా అలాగున ఒడ్డుకు చేరారు. కనుక ఈరోజు మనం ఒకసారి అర్థం చేసుకోవాలి, వాడు అనేది మనిషి జీవితానికి అర్థం. అనేకమైన ఒత్తిళ్లు వస్తూనే ఉన్నప్పటికీ మానవ యొక్క జీవితంలో ఒత్తిడులు తట్టుకుని పౌలు గారు చూసారు ఎంతగా చేశాడు. అంటే వారందరూ ఆకలి గునున్నప్పుడు కూడా పౌలు గారు చేసిన పని మనం గమనించగలిగి ఉండాలి. ఇక్కడ పౌలు గారు ఏమి చేశాడు, ఎలా మాట్లాడాడు అని మనం గమనిస్తూ ఉంటే పిల్లరా, దేవుడు తన ఆత్మీయతను బట్టే కదా పౌలు గారితో మాట్లాడుచున్నాడు. పౌలు గారు ఏం మాట్లాడారు అని మనం గమనించినప్పుడు దేవుడు తన వాక్యమును బట్టి, దేవుడు తన ప్రణాళికను బట్టి ఈనాడు నిన్ను నన్ను కూడా మనకి హెచ్చరిస్తున్నాడు. కనుక ప్రియులారా, పౌలు గారు చేసే ప్రతి పనిలో కొంచెం ప్రత్యేకత ఉన్నది. అందుకే పౌలు గారు రాజులకు ఆనాడు శతాధిపతులకు అప్పగించబడినప్పుడు కూడా దేవుడు వారి ప్రయాణం అక్కడి నుంచి ఇక్కడి నుంచి అక్కడికి మరి చేయటం వల్ల అక్కడ కూడా వారిలో కూడా సువార్త ప్రకటించినట్టుగా మనకు కనబడుతుంది. కనుక మనము ఒక్కసారి ఆలోచన కలిగి ఆత్మ సంబంధముగా నడిచేవారుగా ఉండవలసిన వారమై ఉన్నామనేది మనం గమనించాలి. ఈ యొక్క సాయంకాల పూట అనేకమైన రీతిలుగా మనం ప్రవర్తించి ఉండొచ్చు. అనేకమైన రీతిలుగా బలపడి పౌలు గారు తలుసుకుంటే ఆ వాడలో ఉన్న వారిని కూడా అనేక రకాలుగా చేయవచ్చు. కానీ దేవుని కట్టుబడిన వాడు పౌలు గారు. యుద్ధ సూర్యుడము, యుద్ధాలు ఎరిగిన వాడు, కత్తి పట్టుకోవడం తెలిసిన వాడు, అన్ని రకాలు కలిగి ఇక్కడ అన్ని విడిచిపెట్టి సోమియుడుగా ఒక నార్మల్ మనిషిగా ఏమీ తెలియని వాడుగా పౌలు గారు మెసులుకుంటున్నాడు. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు అన్ని కలిగిన వాడు అణిగిమణిగుండాలి అని అంటారు కదా. అండ్ ఎదిగిన వాడు ఒదుగుండాలి, ఒదుగుతున్నవాడు ఎదుగుతూనే ఉండాలన్నారు. అంటే అన్నీ ఉన్న ఆకు, ఇస్త్రాకు అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగుంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అంటూ ఉంటారు. ఇలా పౌలు గారు ఎటువంటి వాడంటే అన్ని తెలుసున్నవాడు, అన్ని గుణాలు వాడి పట్టినవాడు, అన్ని రకాల పద్ధతులు తెలుసున్న ఇతడు. ఎక్కడా కూడా శతాధిపతులు, రాజులు, బంటులు తొందరపడుతున్నారు కానీ ఇక్కడ శాంతిపరచువాడు ఎవరంటే పౌలు గారే. ఈనాడు నీవు గాని నేను గాని మన కుటుంబాలలో, మన జీవిత ప్రయాణములో ఎంతవరకు మనము ఆదుర్త కలిగి ఉన్నాం, ఎంతవరకు ఆవేదన చెందుతున్నాం, ఎంతవరకు సహనం లేకుండా జీవిస్తున్నాం. కుమార్తెలారా, కుమారులారా, ఒక్కసారి మనం ఆలోచన కలిగి ఉండాలి. సాయంకాల పూట దేవుడు నీతో ఏం మాట్లాడబోతున్నాడు, నాతో ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు నీకు నాకు ఏమి బోధిస్తున్నాడు, ఏమి బోధించబోతున్నాడు అనే విషయాలని మన బాగుగా తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఆత్మ సంబంధమైన క్రియలు దేవుడు ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఆత్మ సంబంధమైన ఫలాలను మనకు అనుగ్రహించేవాడై ఉన్నప్పుడు దేవుడు తన క్రియలను బట్టే కదా మనల్ని బలపరుస్తాడు. దేవుడు తన ప్రభావం బట్టే కదా మనల్ని నడిపిస్తాడు. దేవుడు తన ఆలోచన బట్టే కదా మనల్ని దీవిస్తాడు అనే భావము మనం కలిగి ఉన్నామా? అయితే దేవుడు నీ ఎడల నా ఎడల ఆత్మ సంబంధుడై ఉన్నాడనేది మనం భావించాలి. ఇక్కడ పౌలు గారు అదే రీతిని ఆత్మకు లోబడిన వారు ఎలా ఉంటారో, ఆత్మకు లోబడిన వారు ఏ రకంగా నడుస్తారో ఇదంతా పౌలు గారు వాక్యము ద్వారా మనకు చూపిస్తున్నాడు. దానికి ఈరోజు 27వ వచనంలో సెలవిచ్చిన సుమారు మనం 27వ అధ్యాయము 27వ వచనం నుండి మనం చదువుకున్నాం. సుమారు 44 వచనాలు. కనుక ప్రియులారా, ఈ 44 వచనాలు పౌలు గారి యొక్క ప్రయాణము, ఆ వాడలో ప్రవేశించుచున్నప్పుడు, సుమారు వారి యొక్క ప్రయాణంలో వారు సముద్రంలో ఇరుక్కున్నప్పుడు వారు ఎలాగో దేవుడు గట్టుకు తెచ్చాడు, ఎలాగ వారు దేవుడు కాపాడాడు, చనిపోవలసిన వారిని కాపాడేటప్పుడు గ్రహించారు దైవజనుడు ప్రవక్త పౌలు గారు ఉండటం వల్లనే అని. శతాధిపతి కూడా అది గ్రహించి పౌలు గారిని ఎన్నడూ కూడా చంపకుండా కాపాడాలనే విషయంతో ప్రయత్నం చేసి, ఈ లోకంలో మనము కూడా జీవితం అనే ప్రయాణములో అనేక రీతిలుగా మన నిమిత్తం ఎవరైనా ఆలోచించేవారు ఉన్నారా?
ఈ మన నిమిత్తమని ఎవరైనా ఆలోచనించే వారిని సంపాదించుకున్నామంటే ఈ లోకంలో అది ముఖ్యం. ఆస్తులు అంతస్తులు ఎంతవరకు కరెక్ట్ కాదండి. డబ్బు ఎలా నీకు సహాయం చేయండి. మంచాన పడిన వాడికి నాకు నా బీరువాల్లో కోట్ల రూపాయలు బంగారం ఉందంటే అది నీ రోగాన్ని బాగు చేస్తుందా? ఏమంటే పాస్తులు నీ ఇంటి పక్కల కొన్ని 100 ఎకరాల పొలాలు నీ అంటే అవి వచ్చి నీకు ఆరోగ్యం ఇస్తాయా? లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవత్వము అనేది పౌలు గారు రుజువు చేశారు. మంచితనం అనేది పౌలు గారు రుజువు చేశారు. దైవత్వముతో కలిగిన వారు ఎలాగుంటారనేది పౌలు గారు రుజువు చేయగలిగారు. ఆత్మ సంబంధమైన దేవునికి ఆత్మను పొందుకున్న వారు ఎలాగుంటారనేది పౌలు గారు రుజువు చేయగలిగి ఉన్నారు. అంటే ఈనాడు పౌలు గారు శత్రువును కూడా స్నేహితుడిగా సహాయపడే వ్యక్తిగా మార్చుకున్నాడు. అంటే ప్రియులారా, మనం కూడా ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నా మనకు కూడా రాదు, మనకు సహాయం చేయలేదు. మనకు స్నేహితుడు కానీ ఎవరైనా సహాయపడేవారు కానీ ఉండాలి. అప్పుడే మనము ఈ లోకము నుండి, ఈ లోక శోధ నుండి మనం గట్టెక్కగలం. సముద్రము నుండి వారి ఒడ్డుకు చేరటకు పౌలు గారే సహకరించారు. పౌలు గారే వారు ఆకలి తీర్చారు. వారు వాడ నిండా మరి గోధుమలు అన్ని దాచుకున్నారు. ఎందుకు? పనికి రాకుండా అయిపోయినాయి. ఇప్పుడు ఆహారం లేదు. ఎందుకంటే వారు సుమారు 11-14 దినాలు వస్తువులతో ఉపవాసంతో ఉన్నారు. వారికి ఆకలి తీర్చాడు. రొట్టి విరిచారు, దేవునికి స్తుతి చెల్లించి అందరికీ ఇచ్చారు. సుమారు 176 మంది ఉన్నారనేది మనం ఇక్కడ లేఖనం చెప్తుంది. ప్రియులారు, 170 మంది అంటే సుమారు ఎన్ని రొట్టెలు చేయాలో గమనించాడు. అంటే తిన్నవాడికి ప్రతి వాడికి ఆహారము శక్తినిచ్చింది, బలాన్ని ఇచ్చింది. ఈ రోజున అన్నం పెట్టేవాళ్ళు, గ్లాసుని మంచినీళ్ళు ఇచ్చేవారు, పడుకుంటే నువ్వు లేచావో లేదో చూసిన వారు, అటువంటి వారిని మనం సంపాదించుకోవాలి. అటువంటి మరి పద్ధతులు కలిగిన మనుషులు మన ఈ లోకంలో సంపాదించుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు దేవుడు ఆధారాన్ని ఇస్తాడు. ప్రియులారా, మనం ఎంత గడించుకున్నాం, మనకి ఎంత బంగారం ఉంది, ఎంత డబ్బు ఉంది, ఎంత ఆస్తి ఉంది, ఎంత పలుకుపడుందని దేవుడు ఎవరు చూడరండి. నీవు సమయమునకు నీకు కాఫీ నీళ్ళైనా ఇచ్చేవారు ఉన్నారా? సమయమునికి నీకు ఆహారం పెట్టేవారు ఉన్నారా? సమయమునకు నీకు మాత్ర ఇచ్చేవారు ఉన్నారా? సమయముకు నీవు ఎలా ఉన్నావో గమనించేవారు ఉన్నారా? అది సంపాదించుకోమని దేవుడు చెప్తున్నాడు. ఈ రోజున గర్వముతోనూ, స్వార్థముతోనూ, అసూయతోనూ, అక్రమతోనూ, అన్యాయముతో అనేక రకాలుగా సంపాదించుకుంటున్నాం తప్ప మంచితనముతో, ప్రేమతో, విశ్వాసముతో, నమ్మకముతో ఒక వ్యక్తిని సంపాదించుకోలేకపోతున్నాం. ఈనాడు అదే ఉంది ప్రతి కుటుంబంలో, ప్రతి మనిషిలో. ఒక వ్యక్తిలో నేను సంపాదించిన నా వాళ్ళు నాకు సహాయం చేస్తారు కదా. ప్రియులారా, సుమారు నేను మొన్న పోయిన నెలలో ఒక టీవీలో ఒక వార్త చూస్తాను. ప్రియులారా, 2 కూతుర్లు ఒక తల్లికి. అయితే ఆ తల్లి ఇద్దరు కూతురికి తన దగ్గర ఉన్న ఆస్తి అంతా పంచి సుమారు 1.5 ఆస్తి ఇచ్చి కొంత ఆస్తి ఆమె దగ్గర పెట్టుకుంది. అకస్మాత్తుగా చనిపోయింది. చిన్న కూతురు దగ్గర కొంత డబ్బు జాగ్రత్త పెట్టిందంట. ఆమె చుట్టం చూపుగా వచ్చి పెద్ద కూతురు దగ్గర చనిపోయింది. పిల్లలు, పెద్ద కూతురు చూడండి, చిన్న కూతురుని డబ్బు పట్టుకొస్తేనే నేను ఈ కార్యక్రమం చేస్తాను, లేదా నేను చేయను అన్నదంట. అని 3 రోజులు ఆ దేహాన్ని అలాగే ఉంచేశారు. కాబట్టి లాస్ట్కి గవర్నమెంట్ వారు, గ్రామస్తులు సరువు తీసుకుని ఆ యొక్క మనిషిని మరి భూస్థాప కార్యక్రమం చేశారని వార్తలు విన్నాం. పిల్లలు చూసారంటే ఎంతవరకు సంపాదించుకున్నదామి అంటే కేవలం డబ్బును బట్టే వారు ఎదిగారు అని. అందుకే ప్రియరా, డబ్బును బట్టి కాదు, ఆత్మీయతను బట్టి, మనిషిని బట్టి మనం ఎదిగిన వారిగా ఉండాలి. ప్రేమను బట్టి ఇటువంటి వారు మనకి లేరు. మా అమ్మ లేకపోతే ఆ లోటు మాకు దొరుకుతుంది, మా నాన్న లేకపోతే ఆ లోటు ఉంటుంది, మా అన్న లేకపోతే, మా తమ్ముడు లేకపోతే అయ్యో అతడు ఎంతో సహకరించాడే, అయ్యో అతడు మంచాన్ని లేకపోతే ఏమయ్యాడని ఆదుకుని కాపాడేవారు ఎంతమంది ఉన్నారు మనకి. పిల్లల, ఏమని అయ్యాడు, ఎలాగున్నాడో ఎంతమంది చెప్పేవారు ఉన్నారు. గమనిస్తాం, ప్రార్థిద్దాం. అటువంటి ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడు నీకు, నాకు, మనందరకును ఆత్మ తండ్రిని దేవదేవుడు అందించి ఆయన రాకడకు మనందరినీ సిద్ధపరిచి ఆయన మహిమ మేఘానికి ఎక్కించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, నీ స్తోత్రాలు. ప్రేమగల రక్షక, నీ కొందనాలు చెల్లిస్తున్నాను. ఈ కొద్ది మాటలు ప్రభా, ఇదిగో పౌలు గారు తన వాడు ప్రయాణమును ఎలాగ ప్రయాణించాడు, వాడులు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డాడు, ఇబ్బంది పడిన వారిని ఏ రకంగా వారిని బలపరిచాడనేది వాక్య గ్రంథంలో మాకు కనబడుతుంది. ఈనాడు ప్రభా, మేము కుంగిపోతున్నప్పుడు, మేము బలహీనలు అయినప్పుడు, శోధనలో పడినప్పుడు మాకు ఎవరైనా బలపరిచేవారు ఉన్నారంటే
ఎవరు లేరు. మేము కోట్ల రూపాయలు సంపాదించుకొంచు కొన్ని టన్నుల లెక్క బంగారం కూడగట్టుకుని ఉండొచ్చు. కానీ ప్రభా సమయముకు అనుకూలంగా ఒక కాసు గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చేవారు ఉన్నారా అంటే లేరు. అయ్యో పడిపోయాడు లెగదీసి ఊతన చేయి బలం ఇచ్చేవారు ఉన్నారంటే లేరు. ఏంటి పరిస్థితి ప్రభా? మానవుడికి ఇదా జీవితం అనేది కనబడుతుంది. పౌలు గారు చెప్పే ప్రతి మాట మానవులారా మీరు గ్రహించండి. జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది. జీవితం అనేది చాలా అమోఘమైనది. జీవితం అనేది చాలా గొప్పది. జీవితం అనేది చాలా విలువైనదని గ్రహించు ప్రభా ప్రతి వారికి అటువంటి ఆలోచన పుట్టించమని అడుగుచున్నా. నా దేశ ప్రజలు 140 కోట్ల ప్రజలు, ప్రపంచ ప్రజలు నేను 800 కోట్ల ప్రజలు, ఎన్నో భాషలు, సుమారు 400 పైగానే చిల్లరి భాషలు కలిగిన వారు, ఎన్నో దేశాల ప్రజలు, స్త్రీలు, పురుషులు, చిన్నలు, వృద్ధులు, యవనులు. ఇందులో ప్రభా బలహీనులు కొందరు, అనారోగ్యమందు కొందరు, గుడ్డివారు కొందరు, వికలాంగులు కొందరు, అనాస్వాదనతో పడుతూ ఆకలి కొరకు పెరిగిలాడుతున్న వారు కొందరు, వస్త్రాలు లేక అల్లాడిపోతున్న వారు కొందరు, నిలువ నీడ లేక బాధపడుతున్న వారు కొందరు, ఉద్యోగాలు లేక కుటుంబంలో ఆర్థికంగా చిదిగిపోయి బాధపడుతూ వేదనతో చెందుతున్న ఎందరో మా కళ్ళ ముందు కనబడుతున్నారు. అడుక్కునే వారందరూ, పట్టు కోసము కొన్ని కూడగట్టుకునే వారు కొందరు, ఆస్తులు సంపాదించుకునే వారు కొందరు, పేరు కొరకు పాకులేడు వారు కొందరు, నా తర్వాత వారు కూడా, నా వెనకొచ్చే తరమ వారు కూడా సుఖపడి తినాలి అని సంపాదించి మరణించిన వారు ఎందరో ప్రభా. కూడగట్టుకుని ఏమీ లేని ఎందుకురా వీడు బ్రతుకు అని అన్నవారు కూడా లేకపోలేదు. ఎందుకురాడు ఇంకా బ్రతుకున్నాడు చచ్చిపోకుండా అని తిట్టుకున్న వారు కూడా లేకపోలేదు. అసహించుకునే వారు లేకపోలేదు. వేధించేవారు, బాధించేవారు, శోధించేవారు లేకపోలేదు ప్రభా. వీరందరూ మా కళ్ళ ముందున్నారు. అయినప్పుడు కూడా మేము క్షమించే గుణము, ప్రార్థించే గుణము, వీరందరూ రక్షణ కొరకు, వీరందరూ మేలు కొరకును, నీ రాజ్యములో ప్రవేశించుట కొరకు నీ దీన దాసులని మేము చేస్తున్న మా ప్రార్థన ఆలకించుము దేవా. ఇదిగో తండ్రి, అధికారులను, నాయకులను ఎప్పుడు ఎలాగ హెచ్చించగలుగుతావో, తను ఎలాగ నిలబెడతావో న్యాయాన్ని బట్టి ఈనాడు ప్రభా అక్రమే, పాపమే వేలుబడి చేస్తుందనేది కనబడుతుంది. గనుక నీ ఆలోచన క్రియలు, నీ తలంపులు అన్ని వేళలా సమకూర్చి నడిపించి బలపరచమని నీ దేన దాసుడే నన్ను, నా తలంపులను, నా కుటుంబాన్ని, నా బిడ్డలను, నా చుట్టుపక్కల వారందరిని బట్టి నీ కొందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ఎందరైతే వింటున్నారో వారందరికీ వారి అక్కర్లు, వారి ఆలోచన, వారి తలంపులు, వారి ఆలోచన క్రియలు అన్నిటిని బట్టి విజయమును, సంతోషమును, సమాధానమును కలగజేసి మహిమ పొందమని దీనదాసుడే నేను మరణాత బైబిల్ మిషన్ మరణాత ప్రార్థన సన్నిధి నుండి ప్రార్థిస్తున్న నా ప్రార్థన అంగీకరించి మహిమ పొందమని త్వరగా రానయ్యున్న యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, నీ నామను పరిశుద్ధపరచునుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగా. మా అనుదరుడిని మాకు దయచేయం, మన ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారంగా మా ప్రార్థనలు క్షమించు, శోధనకి ఏంటి తప్పించము, రాజ్యము, శక్తి, మహిమా నిరంతరము తండ్రి, ఆమేన్. యేసురత్నమే జయం, అపవాదికులం ప్రవేశరత్నమే జయం, అపవాదికులం ప్రవేశ సంపూర్ణ విజయం, అపవాదికులంత నాశనం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మ సహాయము ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.